కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్ 42% అడ్డం పెట్టుకుని ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని ఆరోపించారు. దాసోజు శ్రవణ్ కుమార్ ఒక ఫీడల్ వ్యవస్థతో రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తుందన్నారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ సామాజిక న్యాయం అంటూ ఉంటే ఇక్కడున్న మంత్రులు అదే పాట పాడుతూ జనాలను మరింత మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనటానికి ఇది 42% రిజర్వేషన్ డ్రామా. ఇది 6 నెలల లోపు కాస్ట్ సెన్సస్ చేస్తా అని చెప్పిండు. 18 నెలలు అయిపోయింది, ఇప్పుడు 20 నెలలు అయిపోయింది. ఆ కాస్ట్ సెన్సస్ చేసిన రిపోర్ట్ని ఇంతవరకు కూడా బయట పెట్టినటువంటి దాఖలాలు లేవు. వెనకటికి ఒక సామెత ఉంటుంది, పట్టి పంగనామాలు పెడితే గోడసాటుకు పోయి తుడుచుకుంటాడని. నాకు రేవంత్ రెడ్డి గారు పరిస్థితి చూస్తే అట్లే అనిపిస్తుంది. ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏమో పొద్దున్న లేస్తే రాజ్యాంగం పట్టుకొని సామాజిక న్యాయము, రిజర్వేషన్లు అవి ఇవని ఆయన అంటూ ఉంటాడు. ఆయన మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా గట్లే మాట్లాడాలని చెప్పని ఆయన పంగనామాలు పెడతట్టున్నాడు. హైదరాబాద్కి రాగానే రాహుల్ గాంధీ అటు పోగానే తూడు చేసుకుంటున్నట్టున్నాడు. అందుకే ఈ యొక్క మొత్తం వ్యవహారం పైన ఒక బూటకపు రీతిలో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది.